సార్ దాదాపు గత 9 నెలలుగా చూస్తున్నాం పరిపాలన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ప్రధానంగా ఈ గుడివాడ రోడ్డు అంటే చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు. అసలు బస్సులో అంటే అదొక ప్రయాణం. బాగుంది అంటున్నారు పబ్లిక్. ఆ, ఇంతకుముందు బస్సు వెళ్ళేది లెక్క అయితే నీళ్ళ మీద పడవ వెళ్ళినట్టుగా వెళ్ళేది. ఉమ్, చాలా భయపడేవాళ్ళు బస్సు ఎక్కేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పర్లేదు, చాలా వరకు ఉమ్, 80-90% వరకు చాలా బాగా చేశారు. ఉమ్, ఇప్పుడు రోడ్డు డ్యామేజ్ అనేది లేదు అవును. అని బాగా చేశారు. ఈ మానికొండ గ్రామంలో 5-6 సిమెంట్ రోడ్డు ఆపేసింది. ఉమ్, ఈ 5 సంవత్సరాలు కూడా ఒక రాయి కూడా ఇలా సిమెంట్ రోడ్డు మీద. ఉమ్, ఈ పరిపాలన వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్య చాలా బాగా చేశారు. ఉమ్. నీళ్ళ వ్యవస్థ అన్నీ బాగున్నాయి కానీ సార్, ప్రస్తుతానికి. అంటే ప్రజలకి కావాల్సిన కనీస అవసరాలు నీరు, లేకపోతే రోడ్లు, లేదా ఈ కాకుండా నేను 10,000 నొక్కాను 15,000 నొక్కాను అంటే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణం పోతే అది మళ్ళీ మనకు వస్తుందా బాబు? అది మనకి రాదుగా. అందుకని రోడ్లు దారులన్నీ చాలా బాగున్నాయి. చాలా మంది చెప్తున్నారు. నేనంటే వెళ్ళాను, నాకు కాలు యాక్సిడెంట్ అయ్యి కాలు అయ్యో, ఆ, ఇరిగింది. ఓకే. మరి ఆ ప్రభుత్వంలో నేను ఉమ్, సీఎం ఫండ్ అది ఆ ఫండ్ ఈ ఫండ్ అని సీఎం పెట్టాను. రిలీఫ్ ఫండ్, అవును. తీసుకెళ్లారు. నా కాగితాలన్నీ తీసుకెళ్ళి 3 నెలలు పెట్టుకొని ఉమ్, ఫండ్ లేదు ఏం లేదు అని పారేశారు. ఉమ్. సీఎం రిలీఫ్ ఫండ్ అట్లాంటి అలాంటిది ఏం లేవని పారేశారు. ఆ తీసుకెళ్ళిన వ్యక్తి కూడా మనకి కాగితాలు ఇవ్వలేదు. సరే, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా వాళ్ళు అందరికీ చెప్తున్నాను, అదేదో పెట్టుకోమన్నారు. సెప్టెంబర్లో పెట్టుకున్నాను, 24 సెప్టెంబర్లో. అది డాక్టర్ గారు ఇంకా ఏదో మెసేజ్ వస్తుంది అన్నారు. అది చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన ఈ 9 నెలల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చాలా వరకు చెక్కులు చాలా వచ్చినాయి. కానీ వచ్చింది నమ్మకం ఉందండి. నాకు అంటే 2 సంవత్సరాలు అయింది, నాకు కాలు బాగలేదు, నడవటానికి కర్ర లేకుండా నడవలేను. ఏదో మా లేదు, రావట్లేదండి. మనకి 2 సంవత్సరాలు అయింది యాక్సిడెంట్ అయ్యి. జగన్ పరిపాలనలో యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి మా వాలంటీర్ని ఎంత చెప్పినా ఏం చేసినా అదిగో ఇదిగో అన్నారు. పెట్టానండి, పెట్టాను. సార్, అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అంటే అభివృద్ధి అంటాడు, లేకపోతే రోడ్లు అంటారు, లేకపోతే పోలవరం పూర్తి చేయాలి, అమరావతిని పూర్తి చేయాలి, ఈ తరహా పరిపాలన. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటారు? ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తా అంటున్నాడు. వస్తే ఎందుకు నాశనం చేయడానికా? అసలు ఏం చేయలేదుగా. జనాలను అడగండి ఏమి ఇచ్చాడు. ఊరికి 10,000 ఇచ్చి జనాలు నోరు మూయించారు తప్ప జనాల డెవలప్మెంట్ అనేది మన స్టేట్కి అన్యాయం చేశారు. నాకు తెలిసింది అది. అనవసరం అండి అవన్నీ. ఇప్పుడు టైలర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ప్యాంట్ షర్ట్కి 600 తీసుకుంటున్నా. మన బార్బర్ షాప్కి వెళ్తాం, వాళ్ళు 120, 130 తీసుకుంటున్నారు. ఏం తక్కువ తీసుకుంటున్నారా? ఒక్కొక్కటి 1000 రూపాయల పైన రోజుకి సంపాదిస్తున్నారు. ఏం తక్కువ సంపాదించట్లా. ఇసురు చేసేవాళ్ళు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన పనే లేదు. ఆటో వాళ్ళు అంతే. ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ తరిగోపల 100 రూపాయలు ఏంది, బండి ఫుల్ ఉంది, వాళ్ళు వెళ్ళరు. వెళ్ళేటప్పుడు 100, వచ్చేటప్పుడు 100 అంటున్నారు. మరి రోజుకి వాళ్ళ కూలి వాళ్ళు శుభ్రంగా సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. అట్లాంటి పథకాలు పెట్టి అనవసరంగా వాళ్ళకి ఇచ్చి బద్ధకం కలిసి వాళ్ళకి ఆ డబ్బు కోసం అప్పులు చేసి ఆ డబ్బు వచ్చిన తర్వాత తాగేది తిరిగేది చాలా మంది అన్యాయం అయిపోయారు. కొద్దిగా పర్లేదు ఉందండి, చాలా వరకు డెవలప్ అయిందిలేండి. ఇప్పుడే సంవత్సరం కూడా అవ్వలేదు, ఇంకా ఎక్కి డెవలప్ అవుద్ది. ఆ నమ్మకం మాకు ఉంది. మన స్టేట్ కూడా చాలా మంది వరకు ఈ చేతి పని వాళ్ళకి చాలా మంది వరకు సహాయం చేశారంట. నేను న్యూస్ వింటున్నాను. జనాలు కూడా చెప్పుకుంటున్నారు పర్లేదు అంటున్నారు. అంటే ఇంకా ఎగనిష్టం వాళ్ళు అది కూడా చెప్తా ఉంటారు. మామూలే, కామన్. అంటే కళ్ళ ముందు కనపడుతుంది ఇప్పుడు రోడ్లు కానీ, లేదా పెద్దవాళ్ళ పెన్షన్లు కానీ, లేదా వికలాంగుల పెన్షన్ కానీ, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయినా కూడా పేర్ని నాని గారు, లేదా రోజా గారు, లేదా రంబటి రాంబాబు పదే విమర్శించడాన్ని ఎలా చూడాలి సార్? లేదు, అవన్నీ అనవసరం అండి. ఆడేదో అంటారు కానీ వచ్చి కళ్ళు ఉన్న వాళ్ళు చూసుకోమనండి. చూస్తే వాళ్ళకి తెలుస్తుంది డెవలప్ అయిందా లేదా. ఇక్కడ నుంచి మనం గుడివాడ వెళ్తే అసలు ఎలా ఉండేది బస్సులో. పబ్లిక్ని అడగండి, బస్ స్టాండ్కి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది అనేది. చాలా వరకు 99% రోడ్డు మీద వెళ్తే ఇప్పుడు కూర్చుంటే హాయిగా కదలకుండా వెళ్తున్నాము గుడివాడ. కానీ ఇటు ఏకటైనా బాగా పర్లేదు. ఇటు నుంచి గన్నవరం వెళ్ళినా చాలా ఏం పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలే రోడ్ల గురించి. ఒక రాయి వేయలేదు ఎవరు అసలు. ఇప్పుడు అంటే ఒకసారి కలాపంలో పట్టుకున్నారంట,
జనాలు చెప్తే విన్నాను. అందుకని బండి ఆపేసరికి అట్నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. అట్నుంచి వెళ్తున్నారు, ఇంకెవరు పట్టుకోరు ఆపుకోరు, అందుకని అట్నుంచి వెళ్ళారు వాళ్ళు. సరే ఇంకా ఈ రోడ్డు వచ్చేవాళ్ళు ఎవరు లేదు, అందుకని చివరిగా అంటే ప్రజలు 10,000 నొక్కావా 10,000 నొక్కావా ఇది పక్కన పెడితే డబ్బు కాదు అభివృద్ధే మాకు ముఖ్యం అని చెప్పి ఆలోచించి ఓట్లేసారంటారా? అవును, అదన్నీ ఆలోచించి ఇప్పుడు సరే బాగానే వేసారు ఓట్లు వేసేవాళ్ళు కూడా మనసు తృప్తిగా 100% ఓట్లు వేసారు. మాకు టీడీపీ కావాలి అని ఒక ఇదిలో వేసారు, గెలిపించారు. అలాగే వాళ్ళ నమ్మకం లాగే ఈయన కూడా చేస్తున్నారు. పర్లేదు, బాగానే ఉంది సార్. దాదాపు 9 నెలల పాలన సార్. ఈ రోజున పెన్షన్లు కానీ లేకపోతే వికలాంగుల పెన్షన్లని కానీ రోడ్లని కానీ ఎట్లుందంటారు పరిపాలన? బాగుంది బాబు, చాలా బాగుంది. ఎందుకు బాగుంది? ఎందుకు బాగుందంటే బాబు వచ్చిన తర్వాత బాగా చేస్తున్నాడు, బాగా ఉంది. మరి అసలు ఏమీ లేదు, అంత దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు, మొత్తం అంతా మేమున్నప్పుడే బాగుండేదని చెప్పి ఈయన పేరు నాని గారు కానీ లేకపోతే రోజా గారు కానీ వీళ్ళంతా అంటున్నారు కదా బాబాయ్. 10,000 15,000 అట్లా డబ్బులు ఇవ్వడం కరెక్ట్ అంటారా, లేకపోతే మౌలిక వసతులు కల్పించడం కరెక్ట్ అంటారా? రోడ్లు లేనిది ఎక్కడ నడుస్తాం, అన్ని రోడ్లు కావాలి, అవును, సదుపాయాలు కావాలి, అన్నీ కావాలి కదా. మీ గుడివాడ రోడ్డు ఇంతకు ముందు ఎలా ఉండేది బాబాయ్? ఏముంది, కూర్చేవాడు కాచేవాడు ఏ బస్సు పడుద్దో తెలియకోకుండా ఉండేది. ఈ బస్సు పడుద్దో ఆ బస్సు పడుద్దో అన్నట్టుగా. మరి 5 ఏళ్లలో ఏమన్నా ఎవరైనా కదిలిచ్చారా? మంత్రిగా కూడా చేశాడు ఆయన కొడాలి నాని గారు అయితే 5 సార్లు గెలిపించి. రోడ్డు అడిగితే ఇటు రాలా, పెద్దపార్పుడు కానీ ఉయ్యూరు వెళ్ళాడు, ఈ రూటుకు రాలేక మేము మా ఊరోళ్ళు అడగల, ఆ లాక్కడ వాళ్ళు అడిగారు పోపిస్తానన్నాడు, ఇక రాలే, ఈ రోడ్డుకి రాలే కొడాలని దిగిపోయాడు ఈ లోపల. 5 సార్లు నా మీద గెలిచే మగాడే లేడు అని చెప్పి మాట్లాడేవాడు కదా. మరి ఆయన ఎన్నైనా అనుకోవచ్చు, ఏముంది ఎన్నైనా అనుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా ఉంది బాబా? ఇప్పుడు మీ పరిపాలన బాగానే ఉంది, పరిపాలన వెళ్ళడం కానీ రావడం అస్సలు రోడ్లు ముందు దరిద్రం వదిలిచ్చారు. అసలు ఈ రోడ్లు పెద్ద జనాలకు ఉపయోగం లేదని కదా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఏది పట్టించుకోండి. నేను 10,000 వేసాను 15,000 వేసాను అని చెప్పి అనేవాడు కదా. మరి నిన్న కూడా చెబుతున్నాడు నిదానంగా వస్తాయి, నిదానంగా వేస్తాను అంటున్నాడు. ఇప్పుడు పెద్దవాళ్ళకి పెన్షన్ 3,000 నుంచి 4,000 అన్నాడు. ఆయనలాగా 250 అయితే పెన్షన్ ఆయన ఎక్కడెక్కడ సొమ్మ పెట్టుకుంటే ఇలా అట్టుంటే సరిపోద్దా? ఋషికొండలో 500 కోట్లు పెట్టి అదే అదే ఈ నెల ఆఖరిలో సరి చేయాలంట దాన్ని. రాత్రి పొద్దున డబ్బులు పెట్టాలి దానికి. హరిత ట్రిబ్యునల్ వాళ్ళు అయితే అసలు మీరు అంత ఎందుకు కట్టారు, మీరు ఫైన్ కట్టండి అంటున్నారు. ఇప్పుడు ఈ రోజున రాష్ట్రం మనకి అసలు అమరావతి రాజధాని అనేది లేకుండా పోయింది. గతంలో 3 రాజధానులు అన్నాడు ఆయన. 3 రాజధానులు ఏదైనా ఒక పేరైనా చెప్పుకోవాలి మనం. ఇప్పుడు ఏటో ఈయన ఒకటే, ఏది అవలా ఏది అవలా. మరి ఇప్పుడు ఈయన వచ్చి రాజధాని అమరావతి అని చెప్పాడు. ఆ రోడ్డు అయిందా? అలా పెదవాడి మీదకి వెళ్ళి ఆ పెదవాడి పిల్లగాడికి వెళ్తున్నా రోడ్డు అయింది అన్నాళ్ళకే, ఇప్పుడు అవుతుంది. ఈ వచ్చే 2 నెలల్లో అయిపోవాలన్నాడు. కరెక్ట్ అనేది అంతేగా. మరి అట్లా పోలవరం కానీ రైతులకి జీవనాడి ఆ పోలవరం అనేది అదేమన్నా పట్టించుకున్నాడా? పోనీ దానికి ఏం పట్టించుకున్నాడు, తిన్నాడని చెబుతున్నాడు. మొత్తం మీద అయితే కొద్దిగా మార్పు కనపడుతుంది అంటారా? చేసేయండి, చేయకుండా